రామాయణం ఎప్పుడు జరిగిందో మహాభారతం ఎప్పుడు జరిగిందో అందరికీ తెలుసు. కానీ ఈ రామనారాయణంలో పంచపాండవులు కూడా ఉన్నారు. అది చలమయ్య గారు అవ్వచ్చు, నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, మన రామయ్య గారు అవ్వచ్చు, మురళీ గారు అవ్వచ్చు, మా శ్రీనివాస్ గారు అవ్వచ్చు. అలాగే ఆ రోజు ఆ తండ్రి మాట జవదాటకుండా రాముడు మాట నిలబెట్టుకుంటే ఈరోజు నా తమాషా ఏంటంటే, నా ఇన్విటేషన్లో నార్మల్గా ఇంత పెద్ద పేరు ఎప్పుడు నాకు ఎవరు మా స్కూల్లో తప్ప ఎవరికి తెలియదు. నాది PVVN సాయి కుమార్, పూడిపెద్ది వెంకట వరాహ నరసింహ సాయి కుమార్. సో అన్ని ఆల్ఫబెట్స్ పెట్టుకోవచ్చు కదా అని గేలి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటిది ఇన్విటేషన్లో ఫస్ట్ టైం ఇది నాకు చాలా పవిత్రమైన ఇన్విటేషన్ ఇది. ఎందుకంటే నా పూర్తి పేరు ఇందులో ఉండడం నాకు చాలా ఆనందం కలిగింది. అలాగే ఇందాక నాగపని శర్మ గారితోనూ శ్రీధర్ గారితోనూ అంటూ ఉన్నా, ఆ పక్కన కూర్చునే అర్హత నాకుందా అని. ఎందుకంటే వాళ్ళందరూ మేధావులు. ఈరోజు మన సనాతన ధర్మం కోసం అద్భుతం. మీరందరూ బ్రదర్స్, మీ అందరికీ పేరు పేరున. అలాగే రామనారాయణ గురించి తెలియడం, నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు అన్నమాట, మనకి భగవంతుడు ఆ స్వరాన్ని ఇచ్చాడ్రా, ఈ స్వరాన్ని 10 కాలాల పాటు నాన్న షిరిడి సాయిబాబా చరిత్ర మొత్తం ఆయన దేవస్థానం కోసం, షిరిడి దేవస్థానం కోసం ఆయన మొత్తం పుస్తకాన్ని ఆయన చివరి రోజుల్లో చదివారు. అంత ఓపిక చేసుకుని బాబా ఆయన చదివించుకున్నాడు. అలాగే రామనారాయణం గురించి, ఈ లేజర్ షో గురించి నేను నా గాత్రాన్ని మీరు ఇవ్వాలి అనగానే ఇంకంతకంటే పూర్వజన్మ సుకృతం లేదనుకున్నాను. నాన్న అమ్మ ఉండుంటే ఎంతో ఆనందించేవారు. కానీ వారి ఆశీర్వాదంతో, ఆ రాముడి అనుగ్రహంతో, ఆంజనేయుడి అనుగ్రహంతో ఈరోజు దానికి నేను వాయిస్ ఇవ్వడం, అది ప్రతిరోజు నా గొంతు విజయనగరంలో వినిపించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుకని మళ్ళీ మీ అందరికీ పేరు పేరున మీ కుటుంబ సభ్యులకి, నారాయణ నరసింహమూర్తి గారికి పాదాభివందనం చేసుకుంటూ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఇంకా సినిమా వ్యాపకమైన దేశం గురించి, దేశభక్తి గురించి ఎన్నో విషయాలు, ఎన్నో క్యారెక్టర్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అలాగే ఇందాక లలిత్ కుమార్ గారు కొంచెం మా మీద రామబాణం పెట్టారు. కానీ తప్పో సినిమా అనేటప్పటికీ ఇంక వాటి జోలికి వెళ్లకుండా నేను నా సినిమాల వరకు సమాజానికి పనికొచ్చే సినిమాలే చేయడం జరిగింది. అది ఏ పాత్ర చేసినా దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి, నా అదృష్టం కొన్ని పోలీస్ వేషాలతో నాకు విపరీతమైన పేరు కర్ణాటక నుంచి వచ్చిన, నేను కొన్ని అద్భుతమైన జమదగ్ని వేషం కానీ, కైవార తాతయ్య అని మన వీరబ్రహ్మం గారు లాగా ఆయన కర్ణాటకలో కాలజ్ఞానం రాసిన ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నేను చేయడం కానీ, అలాగే కొన్ని అద్భుతమైన వేషాలు నేను కర్ణాటకలో చేశాను. అలాగే ఛత్రపతి శివాజీగా చేశాను, వీరపాండ్య కట్టబొమ్మనుగా చేశాను, అల్లూరి సీతారామరాజుగా చేశాను. సో ఇలాంటి కొన్ని మంచి వేషాలు కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటికీ నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఒక సినిమాలో మీలాగే శ్లోకం అనే సినిమాలో నేను ఒక వేద పండితుడిగా ఒక వేషం చేయడం జరిగింది, శ్లోకం విశ్వనాథ్ గారితో, కె విశ్వనాథ్ గారితో. సో వీటన్నిటికీ ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఆ తల్లిదండ్రులు చెప్పినవి ప్రతిదీ మనం వింటూ, ఎందుకంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు. నేను సినిమాల్లో వేషాలు వేస్తూ I did BA in Public Relations, I did MA in Public Administration, I did MPhil in Public Administration. I was an assistant professor in Madras Christian College for 6 months temporary-ga. I was a very good NCC cadet. ఆల్ ఇండియా లెవెల్లో తమిళనాడు పాండిచేరికి రిప్రజెంట్ చేసి నేను సెయిలింగ్, ఆల్ ఇండియా ఫస్ట్ సెయిలింగ్ రావడం జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన చరిత్ర, మనకి తెలియని ఆ దేశభక్తి. సో ఆ దేశభక్తి చాలామందికి ఏదో దేశభక్తి అంటే అంటారు, కానీ మన నరాల్లోనూ ఆ దేశభక్తి ఉండాలి. ఈరోజు వాళ్ళు బోలో భారత్ మాతాకి అంటే అందులో ఉన్న ఉద్వేగం, ఆవేశం, ఒక తెలియని ఆ దేశభక్తి.